హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇల్లు, సొంత స్థలాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇల్లు పంపిణీకి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగింది. గ్రామీణ పేదలకు 74,000 ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో దాదాపు చూసుకున్నట్లయితే తొలి విడతలో 74,812 ఇళ్ళు అనేవి కేంద్రం మంజూరు చేస్తున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఓవరాల్గా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు కేంద్ర ప్రభుత్వం అయితే 74,000 ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా అయితే తెలియజేస్తాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద రాష్ట్రంలో గ్రామీణ పేదలకు తొలి విడత కింద 74,812 గృహాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారదర్శి గారు అయితే ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. గ్రామీణ ప్రాంతంలో ఇల్లు నిర్మాణానికి 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 9.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా చాలామంది దరఖాస్తు చేసుకున్నట్లు కూడా మనకి మంత్రి గారు అయితే సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో చాలామంది దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి ఇళ్ళు అనేవి మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 పథకం కింద 57,600 గృహాలు అనేవి కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా పిఎం జన్మన్ పథకం కింద గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న వారికి 28,430 ఇళ్ళు అనేవి కూడా మంజూరైనట్లు మంత్రి గారు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఓవరాల్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే సొంత ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. త్వరలోనే 74,000 ఇళ్ళు అనేవి లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం. ముందుగా ఎవరికి పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సొంత స్థలం కలిగి ఉండి కేవలం ఇల్లు నిర్మించుకోవాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఇళ్ళు అనేవి ముందుగా ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆ తర్వాత సొంత స్థలం ప్లస్ ఇల్లు కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి తర్వాత ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేదల సొంతింటి కల నెరవేరుస్తామని కూడా మనకి ఈరోజు పత్రికాముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. పేదల గృహకలను సహకారం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్ర నిధులతో పాటు కేంద్రం నుంచి గరిష్ట సహాయం తీసుకువచ్చి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగం చేస్తున్నామని అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుందండి. సో ఈ విధంగా రెండు ప్రభుత్వాల నుంచి టోటల్గా 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది రావడం జరుగుతుందండి. గ్రామీణ పథకంలో ఒక్కొక్క ఇంటికి 2.39 లక్షల సహాయం, వడ్డీ లేని రుణాలు అనేవి ఉపాధి హామీ పథకం ద్వారా అదనపు ఆర్థిక సహాయం అనేది అందుబాటులో ఉంటుందని మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా 2,39,000 రూపాయలే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. 5 దశల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. మీరు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక పేమెంట్, బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక పేమెంట్, గోడలు పూర్తి చేసిన తర్వాత ఒక పేమెంట్. సో ఈ విధంగా రకరకాలుగా 5 దశల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా. టోటల్గా 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది రావడం జరుగుతుంది. సో
ఈ ఏడాదిలో 9,50,000 మందికి ఈ ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అర్హులుగా ఉంటారని ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. వీరందరికీ సంబంధించి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది కూడా విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారిలో త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత ఆ లిస్ట్లో కనుక మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇల్లు అనేవి రావడం జరుగుతుందండి. సో ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ప్రభుత్వాలే మీకు 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయాలు అనేవి అందించడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కొంత అమౌంట్ వేసుకొని మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు. సో ఓకేనా. సో ఈ విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.